ఈ మాటలు మనం చదువుతాం చూడండి. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమనంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను అనే మాట. మనం చాలాసార్లు ఈ మాటను చదువుకుని ఉండుంటాం. కాబట్టి ఈ మాటలో నుంచి చిన్న విషయం మనం ఈరోజు నేర్చుకుందాం. అదేమిటి అంటే, నా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం చేస్తూనే ఒక సంగతిని మనకు వివరిస్తున్నాడు. గమనించండి, బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనకు దేవుడు ఒక వాగ్దానాన్ని చేసినప్పుడు, లేకపోతే ఒక ఆశీర్వాదాన్ని మనకి ఇస్తానన్నప్పుడు దాని వెనకాల ఒక పని, లేకపోతే ఒక కార్యం, లేకపోతే ఒక సందర్భం ఏదో మనం చేయాల్సింది ఉండిద్ది. చాలామంది దేవుడు ఆజ్ఞలను ఇష్టపడరు, దేవుని ఆశీర్వాదాలను ఇష్టపడతారు. కానీ ఆజ్ఞను పాటించకుండా ఆశీర్వాదాన్ని పొందటం అనేది అసాధ్యమైన పని. తెలివైన వాళ్ళు, భక్తిపరులు, దేవుడు కావాలనుకున్న వాళ్ళు ఆశీర్వాదాల కంటే కూడా ఆజ్ఞలను ఎక్కువగా ప్రేమిస్తారు. బైబిల్ గ్రంథం అది చెబుతుంది మనకి. ఆజ్ఞలను ఎక్కువగా ప్రేమిస్తారు. ఆజ్ఞను మనం ఎంతగా ప్రేమిస్తామో ఆశీర్వాదం మన వెంట అంతగా ఉంటాయి. ఆజ్ఞలను మనం ప్రేమించలేకపోతే, లేకపోతే ఆజ్ఞలను మనం పాటించలేకపోతే ఆశీర్వాదాలు, వాగ్దానాలు కూడా మనకు దూరం అయిపోతాయి. కనుక మనం ఆజ్ఞను అనుసరించి ఆశీర్వాదం పొందుదాం. ఇక్కడ ఒక చిన్న ఆజ్ఞ దేవుడు మనకిచ్చి దానితో పాటు ఒక ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చారు. ఏమిటి మనం చదువుకున్న దాంట్లో ఆజ్ఞ అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన మాటకు విలువనిస్తారో, ఎవరైతే ఆయనను ప్రేమించడానికి ఇష్టపడతారో వారు తప్పించబడతారు. ఎవరు తప్పించబడతారు? ఆయన్ను ప్రేమించేవారు. ఆయన ప్రేమిస్తే ఆయన మనల్ని తప్పిస్తారు. ఎక్కడ తప్పిస్తారు? ఎందులో తప్పిస్తారు? దేంట్లో తప్పిస్తారంటే ప్రతి విషయమందున మనల్ని తప్పిస్తారు. శరీర రోగాల విషయంలో మనల్ని తప్పిస్తారు, కుటుంబ కలహాల మధ్యలో మనల్ని తప్పిస్తారు, శత్రువుల చేతిలో నుండి మనల్ని తప్పిస్తారు, అపవాదుల చేతిలో నుండి మనల్ని తప్పిస్తారు. ఎందులోనైనా మనల్ని తప్పించడానికి ఆయన సామర్థ్యుడు. ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు మనకి, మీరు నన్ను ప్రేమించడు, లేదా అతడు నన్ను ప్రేమించాడు. ఎవరు? బహుశా మోషే గారు అయి ఉండొచ్చు. మోషే నన్ను ప్రేమించాడు, నేను అతన్ని తప్పిస్తాను అన్నాడు. ఈరోజు మోషే గారికి మాత్రమే కాదు ఈ వాగ్దానం. ఈరోజు బైబిల్ గ్రంథం చదువుతున్న నీకు, నాకు ఆయన కావాలని వెంబడిస్తున్న మనందరికీ దేవుడు ఈ వాక్యము లేదా ఈ వాగ్దానం మనకిచ్చారు. ఏమనంటే, మనం ఆయనను ప్రేమించగలిగితే, ఆయనను ప్రేమించడం అనేటువంటి ఈ ఆజ్ఞ మనం నెరవేర్చగలిగితే ఆయన మనం తప్పిస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,